刚刚过Ya, hoy. un eloto. పసిఫిక్ మహాసముద్రంలోంచి వీచే గాలులు బంగాళాఖాతం అరేబియా మహాసముద్ర వాతావరణంపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలినోతో గాలి కదలికలు నెమ్మదిస్తున్నాయని వెల్లడించారు. ఇక దీనికి తోడు గుజరాత్ తుఫాన్ కారణంగా తేమతో నిండిన గాలులు అటువైపు మళ్లడంతో తొలకరి పలకరింపు ఆలస్యమవుతుందని చెప్పారు. నైరుతి రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో గ్రీష్మ తాపం కొనసాగుతుంది. జూన్ 2వ వారం ముగుస్తున్నా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఈ 2 రోజులు 16 జిల్లాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రుతుపవనాలు పలకరించేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. జూన్ 10వ తేదీని రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అవి ఏపీలోనే స్తంభించిపోయాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ నెల 11న రుతుపవనాలు ఏపీ సరిహద్దును తాకాయి. ఆ తర్వాత కర్ణాటక అంతా వ్యాపించాల్సి ఉన్నా అక్కడే నిలిచిపోయాయి. అయితే 19 తర్వాత రుతుపవనాల తీరుతెన్నులపై స్పష్టమైన అంచనాకు రాగలమని, తెలంగాణకు తొలకరి ఎప్పుడో ఆ తర్వాతే చెప్పగలమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక పసిఫిక్ మహాసముద్రంలోంచి వీచే గాలులు బంగాళాఖాతం అరేబియా మహాసముద్ర వాతావరణంపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్నినోతో గాలి కదలికలు నెమ్మదిస్తాయని వెల్లడించారు. ఇక దీనికి తోడు గుజరాత్ తుఫాన్ కారణంగా తేమతో నిండిన గాలులు అటువైపు మళ్లడంతో తొలకరి పలకరింపు ఆలస్యమవుతుందని చెప్పారు. నైరుతి రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో గ్రీష్మ తాపం కొనసాగుతుంది. జూన్ 2వ వారం ముగుస్తున్న ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఇక ఈ 2 రోజుల్లో 16 జిల్లాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.